మొన్న వైజాగ్ దుర్ఘటన మీరందరూ చూశారు కదా, ఎంతమంది తెలుసు? డేటింగ్ యాప్లో పరిచయమైన మౌనిక అనే ఒక మహిళను వదిలించుకోవాలి అనే ఉద్దేశంతో పెళ్ళైన వ్యక్తి ఆమెను ఇంటికి పిలిచి చంపేసి కొన్ని పార్ట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి, కొన్ని తగలబెట్టి, కొన్ని మంచం దాచిపెట్టి, ఇంకా అవన్నీ చెప్పుకోవడం అనవసరం, అందరికీ తెలిసిన విషయమే కదా. అంటే దురాగతాలు, మారణకాండ అనేది ఎంత సాధారణం, పరిపాటి అయిపోయింది ఈ ఘోర కలియుగంలో. ఒకసారి ఆలోచించండి. భార్యలు ఎంతోమందిని భర్తలు ఈ విధంగానే కడతెరుచుతున్నారు. కాసేపుట్లో లేపేస్తున్నారు. చిన్న కోపానికి కడుపును పుట్టిన పిల్లల్ని లేపేస్తున్నారు. మహిళలు కూడా మేము తక్కువ కాదు, అన్ని రంగాల్లో మేము కూడా ముందుంటాం అని ముందడుగులు వేసి తాళి కట్టిన భర్తలను లేపేస్తున్నారు. ఇంతకుముందు ఏదైనా ఒకటి ఎవరినైనా లేపేశారు అంటే ఆశ్చర్యంగా ఉండేది. ఊరు నాయన అని బుగ్గలు నొక్కుకొని సంవత్సరాల కథలు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు ఎవ్వరికీ అదేమి గొప్ప అనిపించడం లేదు. అలాగ వీడియో చూసినా తమ్నెయిల్ అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, పరిపాటే కదా, ఈ చంపడాలు ఇవన్నీ కూడా పరిపాటే కదా, రోజుకి 100 చూస్తున్నాం. ఇంత లెక్కలంతరం అయిపోయింది చంపడము అనేది. కారణాలు ఏంటో గమనించారా? మరి పూర్వం కూడా సంసారాలు జరిగాయి, భార్యాభర్తలు బ్రతికారు, ఇంతకంటే పెద్ద పెద్ద ఉమ్మడి కుటుంబాలని పోషించుకున్నారు. కనా కష్టాలు పడి, తిండి ఉండి లేక, పంటలు పండగ, అప్పులు తీర్చలేక, అప్పు చేద్దామన్న అప్పు దొరక్క, పిల్లల పెళ్ళి కూడా చేయలేని స్థితిలో, కట్నాలు ఇవ్వలేని స్థితిలో, ఆ కట్నం నాకు ముట్టలేదనేసేసి ఆడపిల్లని తిరిగి పుట్టింటి పంపితే ఆ పిల్లని కూడా ఇంట్లో పెట్టుకుని పోషించుకుంటూ, ఇట్లాగా నానా రకాల దురవస్థలు పడ్డారు మన పెద్దవాళ్ళందరూ. మరి ఎవరిని చంపలేదు, వారు చావలేదు. కారణాలు ఏమిటంటే మనకి ఓపిక లేదు. అవసరం లేని విషయాలని కూడా సోషల్ మీడియా వచ్చాక, ఈ ఇంటర్నెట్లు వచ్చిన తర్వాత నెత్తిమీద పెట్టుకుంటున్నాం. పరిచయం లేని వాళ్ళు, సంబంధం లేని వాళ్ళు ఎక్కడెక్కడి వాళ్ళలో వల విసురుతుంటే మనం ఆ వలలో పడుతున్నాం. ఎవరెవరితో పరిచయాలు, ఆ పరిచయాలు స్నేహాలు, ఆ స్నేహాల దగ్గర నుండి సన్నిహిత సంబంధాలు, అక్రమ సంబంధాలు, అక్కడ నుంచి గొడవలు, కొట్లాటలు, కోర్టులు, ఈ విధమైన హత్యలు, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. గమనించుకోండి ఒకసారి. భార్యాభర్త ఇంట్లో చిన్న విషయాలకు కూడా ఓపిక ఉండదు, సహనం ఉండదు. మగవాళ్ళకు అసలే ఉండదు. ఆడవాళ్ళలో కూడా ఈ మధ్య సహనం బాగా తగ్గిపోతుంది. వాళ్ళు కూడా ఏమాత్రం సహనంగా సర్దుకుందాము అనే ఆలోచనలో ఉండట్లేదు చాలామంది. ఇంట్లో ఉన్న వస్తువులతోటే దాడి చేసుకోవడం, ఒకరి మీద ఒకరు కలబడి కొట్టుకోవడం, చంపుకోవడం వరకు పెడుతున్నారు. ఇలాంటివి ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి. ఆ యూట్యూబర్ వైష్ణవి అనే అమ్మాయిని ఇంట్లో భర్తే కడతెరిచి పడేశాడు. ఇప్పుడు ఇంకొకటి డేటింగ్ యాప్లో పరిచయమైన మౌనికని ఇంటికి పిలిచి పార్ట్లుగా తీసేసి, ఏంటి అసలు పార్ట్లుగా తీయడం ఏంటి? ఆ పని మనిషి అయి పుట్టినవాడు ఎలా చేస్తున్నాడు? అసలు ఆలోచిస్తుంటేనే తల పగిలిపోతుంది, అర్థం కావట్లేదు. ఫ్రిడ్జ్లో కొన్ని పెట్టి, కొన్నిటిని తగలేసి, కొన్నిటిని మంచం కింద పెట్టి, కొన్నిటిని ప్యాక్ చేసి, రకరకాలన్నమాట. అంటే ఇంట్లో ఉంటున్నా సరే ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఎప్పుడు ఇంట్లో గొడవలు ఆరంభం అవుతాయో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. చిన్నగా గొడవలకే, చిన్న విషయాలకే రెచ్చిపోయి భార్యల మీద తిరగబట్టం, ఏది దొరికితే దాన్ని తీసుకుని పొడి చేయడం, లేపేయడం, ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతున్నాయి. కాబట్టి మహిళలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇంట్లో పిల్లలు ఉంటారు, భద్రత లేని పరిస్థితిలో ఏ కుటుంబం కూడా ఉండకూడదు. కాబట్టి ఇంట్లో కూరగాయలు కట్ చేసేవి, పళ్ళు కోసేవి, చాకులు లాంటివి, నైఫ్లు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఈ పని అవగానే భద్రంగా ఎవ్వరికి తెలియని ప్లేస్లో దాచి ఉంచండి. చేతికి అందే విధంగా పెట్టకండి. గుర్తుపెట్టుకోండి. మా ఇంట్లో అలా ఉండవండి, ఏం గొడవలు ఉండవండి, ప్రశాంతంగా ఉంటామండి అంటే అలాగ ఉండాలనే ఎప్పుడు కూడా ఆ సర్వేశ్వరుడిని నేను ప్రార్థిస్తాను. అందరూ అలాగే ఉండాలి. కానీ తెలియదు ఏ క్షణానికి కోపం వస్తుందో, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కాబట్టి దయచేసి ఇంట్లో పదునైన వస్తువులు లాంటివి మహిళలు తరచుగా ఉపయోగిస్తారు వంటింట్లో. ఆ ఉపయోగించిన అయిపోయినాక వాటిని కడిగి కనపడిన ఒక చోట ఒక డబ్బాలోని పెట్టేసి లోపల పెట్టేట, అంటే చేతులకి అందకూడదు, కళ్ళకు కనిపించకూడదు. అలాంటి ప్లేస్లో భద్రం చేయండి. ఇది చాలా అవసరం. అప్పుడు ఏమవుతుందంటే ఎంత కోపం వచ్చినా కూడా చాకులు అవి పట్టుకోలేరు, కత్తెరలు అలాంటివి దాచిపెట్టేయండి దయచేసి. మహా దొరికితే కర్రో ఇంకొక వస్తువు దొరుకుతుంది, దానివల్ల పర్వాలేదు, సేఫే. చాలా అవసరం అండి. మధ్యతరగతి కుటుంబాలలో, పేద కుటుంబాల్లో కూడా చిన్న విషయాలు గొడవ చేయడం, కొందరు భర్తలు అయితే తాగేసి వచ్చి తగ్గు వేసుకొని కావాలని గొడవ చేయడం, భార్యలను కొట్టడం, హింస పెట్టడము, ఇలాంటివి తరచుగా ఉంటాయి. నాకు కూడా వీటికి సంబంధించి కామెంట్స్ వస్తూ ఉంటాయి, మెయిల్స్ వస్తూ ఉంటాయి, కాల్స్ వస్తూ ఉంటాయి. విన్నప్పుడు నాకు కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది, ఏడుపు వస్తూ ఉంటుంది. పాప మా మహిళలు వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉంటాయి. దయచేసి ఇలాంటి పదునైన వస్తువులు ఏమైతే ఉంటాయో
మీ పని అయిపోయిన తర్వాత ఎవరికి చేతికి అందుబాటులో లేని విధంగా చూపు పడకుండా ఉండే విధంగా దాచండి. మీ పని చేసేసుకొని దాచండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కలియుగంలో ఇలాగే చేయాలి. ఆ తర్వాత మీ దగ్గర బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉంది, డబ్బు ఎంత ఉంది, బంగారం ఎంత ఉంది, ఇవన్నీ కూడా ప్రతిదీ భర్తకి, అత్తగారింట్లో వాళ్ళకి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదండి. పరిస్థితులు సరిగ్గా లేవు, ఈరోజు బాగుంది కదా అన్యోన్యంగా ఉన్నాగా నన్ను చెప్పేస్తే రేపొద్దున పరిస్థితి సరిగ్గా లేనప్పుడు ఈ మొత్తం తీసుకెళ్ళి అమ్మేసుకుంటాడు. అయిపోతుంది అక్కడికి. చాలామంది అలాగా పాపము తులాల బంగారం ఆ విధంగా భర్త తీసుకెళ్ళి అమ్మేస్తే మెడలోను చెవులకి ముక్కు కూడా ఏమీ లేకుండా మిగిలిపోయారు. కాస్త తెలివి కలిగి జాగ్రత్తగా ఉండాలి. భర్త ఎంత మంచివాడైనా కూడా ప్రతిదీ చెప్పాల్సిన పని లేదు. ఎంతవరకు అంతవరకు బెట్టుగా ఉండాలి. ఇంతకుముందు కూడా గోవింద సేవ ఛానల్లో నేను చాలాసార్లు ఈ విషయాలు చెప్పాను. అలానే నేను ఫెమినిస్ట్ని కాదండి, ఏదో మగవాళ్ళకి విరోధి అనుకోకండి. ఒకసారి ఆలోచించండి, మహాభారతంలో ద్రౌపది 5 భర్తల్ని ఏ విధంగా భరించుకుంటూ వచ్చింది. ఎంతోమంది రాజులు, చక్రవర్తులు ఎంతోమంది రాణుల్ని పెళ్లి చేసుకున్నారు. బహుభార్యాత్వం ఉండదు. ఒకప్పుడు ఎంతోమంది భార్యల్ని ఏ విధంగా మెయింటైన్ చేయగలిగారు ఆలోచించండి. ఈ మధ్య ఇలాంటి చట్టాలు వచ్చాయి, కానీ ఒకప్పుడు భర్తలకి ఎంతమంది భార్యలు ఉండేవాళ్ళు, ఎలా మెయింటైన్ చేశారు? ఏ ఒక్క భార్యను కూడా చంపలేదే, లేదంటే ఆ భార్యలందరూ కలిసి భర్తలను చంపలేదే. ద్రౌపది 5 భర్తలతో ఉంది, ఎప్పుడు ఇబ్బంది రాలేదే భర్తలతోటి. వాళ్ళు ఏ విధంగా జీవితంలో నడుచుకున్నారో ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు తెలుసుకోవాలి. ఈరోజు ఒక్క భార్య ఉంటే ఆవిడని చంపేయాలి. ఒక పసిగుడ్డు పుట్టగానే ఆ పిల్లలు కూడా మత్తు మందు పెట్టో లేదంటే గొంతు కోసో లేపేయాలి. డేటింగ్ యాప్లో పరిచయమైన వాళ్ళని వదిలించుకోవాలి. భర్త విసిగిస్తుంటే ఆ భర్తని చంపేయాలి. ప్రతిదానికి చంపడమైన పరిష్కారము. చాలా వరకు చూస్తుంటే ఇప్పుడు ఈ న్యూస్ కానివ్వండి, ఇంట్లో ఉన్న వస్తువులు, ఇంట్లో ఉన్న చాకులు, కత్తెరలు, కత్తిపేటలు, ఇంట్లో ఉన్న వాటితోటే దాడి చేస్తున్నారు. ఆ టైంకి కోపం వచ్చి, ఆ టైంకి గొడవ వివాదం పెరిగిపోయి బయటకు పోయి ఏమైనా తలవార్లు, తుపాకీలు పట్టుకొస్తారా? ఇంట్లో ఉన్న వాటితోటే లేపేస్తున్నారు. కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఇంట్లో ఉన్న పదునైన వస్తువులు, ప్రమాదకరమైన వస్తువులు స్త్రీలు ఉపయోగించాక ఎవ్వరి కళ్ళు పడకుండా దాచిపెట్టేయడము చాలా అవసరం. చీటికి మాటికి గోరంత విషయానికి కొండంత చేసుకొని గొడ్డుతో పోయేదానికి గొడ్డల వరకు తెచ్చుకొని గొడవలు చిలికి గాలివానలు అయిపోయి ఇంట్లోని హత్యలకు ప్రేరేపిస్తున్నాయంటే ఆలోచన చేయండి. మనిషి ఆలోచన విధానము, సహనం లేకపోవడం, మంచి ఆలోచన దృక్పథం లేవు, మంచి పుస్తకాలు చదవడం అనేసారి రెయిన్బోలు, సెల్ ఫోన్లు చూడడం, పిచ్చి సినిమాలు, హింసను ప్రోత్సహించే సినిమాలు చూడటం, నేర వార్తలు ఎక్కువగా చూడటం, ప్రతి చిన్న విషయానికి ఎదుటి వాళ్ళ మీద తిరగబడి దాడి చేయడం, చేతులు ఎత్తేయడం, కొట్టడానికి, వాళ్ళు హీరోలాగా భావించుకొని మహిళలు మేము తక్కువ అనేసి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు. కాబట్టి ఎవరికైనా సరే బెట్టుగా ఉంటాం అవసరము. ఫ్రెండ్షిప్ అనేసి అందరితోటి పులుకోకూడదు. తెలియని వాళ్ళు, డేటింగ్ యాప్ల్లో పరిచయమైన వాళ్ళు, ఫోన్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాల్లో పరిచయమైన వాళ్ళందరితోటి పరిచయాలు అవసరం లేదు. ఇంట్లో భార్యాభర్తల బంధం ఎంతవరకు అంతవరకు కొనసాగించాలి. గుర్తుపెట్టుకుని తెగ పూసేసుకోకూడదు. సినిమాల్లో చూసేసి ఆ సీన్లన్నీ నా ప్రాణము, నా ప్రేమలో ఏం ఉండవు జీవితంలో. ఎవరితోటి ఎంతవరకు విద్యుత్ ధర్మం నిర్వర్తించాలో అంతవరకు నిర్వర్తించాలని భగవద్గీత స్పష్టంగా చెబుతుంది. తామరాకు మీద నీటి బొట్టులా ఉండు. ఏ విషయంలో? కాపురం, సంసారం విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో కూడా తామరాకుపై నీటి బొట్టులా ఉండి ఎంతవరకు నిర్వర్తించాలో అంతవరకు నిర్వర్తించి పెట్టుగా ఉండటమే జీవితం. గుర్తుపెట్టుకోవాలి. ఊరికే తెగ పులుకోకూడదు. భర్తతోటి భార్యతోటి పులిమేసుకొని తర్వాత వాళ్ళు మోసం చేసిన తర్వాత, లేదంటే ఇప్పుడు నచ్చకపోయిన తర్వాత కత్తులు తీసుకొని దాడులు చేయడము, చంపేయడం, లేపేయడము. అసలు ఇది ఎక్కడి అనాగరికమైన ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం మనము. నాగరికత సాధిస్తే ఇట్లాగా పశువులు కూడా ఇలా ప్రవర్తించవే. కాబట్టి చెప్తున్నాను, మంచి కోసం చెప్తున్నాను సోదరిమణులకు. ఇంట్లో పదులైన వస్తువులు లాంటివి, ప్రమాదకరమైన వస్తువులు లాంటివి, లేదంటే ఏదైనా పెస్టిసైడ్స్ ఇలాంటివి కూడా కొందరు పెట్టుకుంటారు వ్యవసాయం చేసే అలాంటివన్నీ కూడా పని అయిపోయినా మన కళ్ళకు కనపడకుండా దాచిపెట్టాలి. కోపంగా ఉన్నప్పుడు మన చూపు వాటి మీద పడకూడదు. ఇంకొకళ్ళకి కోపంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ చూపు వాటి మీద పడకూడదు. చెయ్యి అక్కడికి వెళ్ళకూడదు. కాసేపు నాకు కోపం దిగిపోతుంది. కాబట్టి మన ఇంట్లోనే మనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది సమాజంలో. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అందరూ సేఫ్గా ఉండండి. భర్తని, భార్యని, పిల్లల్ని ఎవ్వరి పట్లైనా సరే మన ధర్మం అంతవరకు నిర్వర్తించి సైలెంట్గా, నిష్కామంగా ఊరుకోవడమే. అలా ఉండకపోతే జీవితంలో చాలా దెబ్బతినాల్సి వస్తుంది, జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఒక సోదరిగా నాకు తెలిసినంతలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను, అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నాను. చక్కగా మీరు కూడా ఆలోచించి ఇంతకంటే కూడా మంచి సలహాలు, సూచనలు ఏమైనా మీ దగ్గర ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్.